చందు మొండెంటి డైరెక్షన్ లో యువ సామ్రాట్ నాగ చైతన్య అండ్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన మూవీ తండేల్. ఆ మూవీ ఈ రోజు చాలా గ్రాండ్ గా అయితే రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉంది ఏంటి, మరి నాగ చైతన్య గారికి కంబ్యాక్ ఇచ్చిందా లేదా అనేది ఇన్ డెప్త్ రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియోను పూర్తి వరకు చూసి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే మరి ఇంకొన్ని వీడియోలు నేను చేసేవి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. ముందుగా మనం స్టోరీ లైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే రాజు సత్య చిన్నప్పటి నుంచి లవ్ చేసుకుంటారనమాట. చేపల వేటకు వెళ్ళిన ఒక వ్యక్తి చనిపోవడం చూసిన సత్య రాజుని చేపల వేటకి వెళ్ళొద్దు అని చెప్పిద్ది అనమాట. చెప్పినా సరే రాజు చేపల వేటకి అయితే వెళ్తాడు. మరి సత్య చెప్పినా సరే చేపల వేటకి రాజు ఎందుకు వెళ్ళాడు అనేది మీరు సినిమాలో చూడాలి. అండ్ చేపల వేటకి వెళ్ళిన సత్య అండ్ ఇంకో 21 మంది సభ్యులు అందరు కలిసి చేపల వేటకి వెళ్ళంగా అక్కడ అనుకోని సంఘటన ఒకటి జరిగి పాకిస్తాన్ బోర్డర్ అయితే క్రాస్ చేశారు. మరి పాకిస్తాన్ నేవీ పోలీసులు అనే వాళ్ళు వీళ్ళని పట్టుకుంటారు. పట్టుకొని అక్కడ జైల్లో అయితే వేస్తారు. మరి తనతో పాటు ఉన్న 21 మంది సభ్యుల్ని అండ్ ఈ రాజు ఎలా కాపాడాడు, మరి సత్య వాళ్ళని ఆ జైలు నుంచి ఇండియాకి ఎలా తీసుకొచ్చింది అనేది స్టోరీ. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఫస్ట్ హాఫ్ అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు ఒక ట్విస్ట్ ఉంటుంది, చాలా బాగా అనిపించింది అది. ఇంకా ఇంటర్వెల్ నుంచి ఆ పాకిస్తాన్ ఎపిసోడ్ అయితే ఉంటుంది, అది కూడా పర్లేదు బాగానే అనిపించింది. అంటే 2018లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ని బేస్ గా తీసుకొని కార్తిక్ అనే అతను స్టోరీ రాసి ఈ చందు మొండెంటి డైరెక్షన్ చేశాడంట. ఒక చేపలు పట్టుకునే వ్యక్తిగా మన నాగ చైతన్య గారు అయితే కెరియర్ బెస్ట్ యాక్టింగ్ అయితే చేశాడు. అండ్ ఆ జైల్ ఎపిసోడ్ అనేది చూస్తున్నంత సేపు కూడా మనకి ఇది రియల్ గా జరిగిందా అని అయితే మనకు అనిపిస్తుంది. ఆ సెటప్ అంతా కూడా చాలా క్లియర్ గా అయితే మనకు తెలిసిపోతుంది అంతా ఒక సెటప్ అని. అంటే దాంట్లోకి మనం అయితే వెళ్ళలేమన్నమాట, అంత అనిపించదు నాకు. అంటే ఏదో ఇరికిచ్చినట్టుగా కొన్ని సీన్లని మనకు అనిపిస్తుంది ఆ సినిమా చూస్తున్నాను సేపు. ఫస్ట్ హాఫ్ అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా మనకి అంత బోర్ అనిపించదు, కానీ చూసే ముందు కొద్దిగా అనిపిస్తుంది అనమాట. కొద్దిగా ఏంటి ఈ సీన్ ఇక్కడ వచ్చింది, ఈ సీన్ ఇక్కడ వచ్చింది. అండ్ మరి ఇండియన్స్ ని పాకిస్తాన్ జైల్లో పెడితే వాళ్ళు పెట్టే టార్చర్ ఎలా ఉంటుంది అనేది మనకి అసలు అంత ఎమోషనల్ సీన్స్ అయితే ఏమనిపించమన్నమాట. వాళ్ళు చాలా హ్యాపీగానే ఉంటారు అక్కడ. అండ్ ఆ జైల్లో ఉన్న పాకిస్తాను ఖైదీలతోటి ఒక ఫైట్ కూడా ఉంటుంది. అండ్ పోనీ ఒక ఎమోషనల్ సీన్స్ అనేవి ఉంటాయండి, ఉండవు, హ్యాపీగానే ఉంటారు. అలా లెటర్స్ వస్తాయి, ఆ లెటర్స్ చదువుతారు, బాగా హ్యాపీగానే ఉంటారు. జైల్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఏంటి ఫుల్ ఖుషీగా ఉన్నారు అన్నట్టుగా అక్కడ పోలీసులు కూడా మాట్లాడతారు. ఏదో ఫస్ట్ అంతా చాలా ఎమోషనల్ అయినట్టుగా చాలా సిల్లీగా చూపిస్తారు అనమాట. అదంతా నాకు అంత నచ్చలేదు అది. మరి సినిమా అయితే ఇలా ఉంటుంది అనమాట. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సాయి పల్లవి గారు అన్ని సినిమాల్లో ఎలా అయితే నటిస్తారో నేచురల్ గా ఈ సినిమాలో కూడా అలాగే నటించారు. అదే ఏడుపు కొట్టు సీన్స్ అలాగే సేమ్ అన్ని మిగతా సినిమాలు ఎలా ఉంటారో సేమ్ అలాగే ఉన్నారు, ఏమీ తీసుకోలేదు. నాగ చైతన్య గారిని మాత్రం మెచ్చుకోవాలి. చెప్తున్నా కదా, ఆయన అన్ని సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. చెప్పాను కదా, కెరియర్ బెస్ట్ యాక్టింగ్ ఈ సినిమాలో అయితే చేశాడు ఆయన. నాగ చైతన్య గారి కోసం ఈ సినిమా డెఫినెట్ గా చూడొచ్చు మనం నిజంగా. ఇంకా ఈ సినిమాతో నాగ చైతన్య గారి అకౌంట్ లో హిట్ పడిపోయినట్టే నన్ను అడిగితే. ఇంకపోతే సినిమాలో నాకు నచ్చనివి ఏమన్నా ఉన్నాయంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఈ సెకండ్ హాఫ్ ఆ జైల్ సీన్స్ అనేవి నాకు నచ్చలేదు. అండ్ ఇంకపోతే వీళ్ళకి నాగ చైతన్య గారికి అండ్ సాయి పల్లవి గారికి అండ్ ఇంకా మిగతా యాక్టర్స్ కి శ్రీకాకుళం లాంగ్వేజ్ అయితే పెట్టారనమాట. ఆ లాంగ్వేజ్ అనేది వీళ్ళకి అస్సలు సెట్ అవ్వలేదు. అస్సలు సెట్ అవ్వాలి. నాగ చైతన్య గారు చాలా సార్లు డైలాగ్ డెలివరీలో తడబడినట్టు చాలా క్లియర్ గా అయితే మనకు కనపడి అసలు సెట్ అవ్వలేదు అనమాట వీళ్ళకి ఆ లాంగ్వేజ్ అనేది. ఇంకపోతే బీజిఎం దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే చాలా బాగా కొట్టాడు ఈ సినిమాలో. బీజిఎం సాంగ్స్ కి అసలు అబ్బో నెక్స్ట్ లెవెల్ అనమాట. కొన్ని సీన్స్ కి బీజిఎం ఉంటుంది, గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఈ సినిమాకి ఇంకొక మెయిన్ లీడ్ ఎవరైనా ఉన్నారంటే అది దేవిశ్రీ. మ్యూజిక్ తో నడిపించేశాడు అనమాట సినిమా మొత్తాన్ని. ఇంకపోతే ఈ తండేల్ అనే పదం ఏంటి అనేది సినిమాలో చాలా డీటెయిల్ గా అయితే చెప్తారు. దాన్ని మనం ఇక్కడ వీడియోలో అయితే చెప్పకూడదు, దాన్ని కూడా మీరు సినిమాలో అయితే చూడాలి. ఇంకపోతే సినిమాటోగ్రఫీ శామ్ దత్ అంట. సినిమాటోగ్రఫీకి చాలా బాగా చేశాడు ఆయన. చిన్న డీటెయిల్స్ కూడా చాలా క్లియర్ గా చూపించాడు అనమాట. సూపర్ గా అనిపించింది నాకైతే. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇంకా ప్రీ ప్రొడక్షన్స్ కానీ అవి కూడా చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్రెసెన్స్ అయితే ఇంకా చాలా బాగుంది. అదే గీతా ఆర్ట్స్ దీన్ని నిర్మించింది దగ్గర 100 crores అయితే అయిందంట ఈ మూవీ బడ్జెట్. అది కూడా మనకి చాలా క్లియర్ గా అయితే కనపడింది సినిమాలో. అంత ఆ బడ్జెట్ కి సినిమా చాలా బాగా అనిపించింది నాకైతే. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. విజువల్ గా కానీ బాగానే ఉన్నాయి. ఆల్రెడీ సాంగ్స్ వచ్చాయి, బ్లాక్ బస్టర్ అయ్యాయి. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి సాంగ్స్. సాయి పల్లవి గారి డాన్స్ మాత్రం కొట్టేశాడు మామూలుగా. చెప్పాను కదా అన్ని సినిమాలు ఎలా ఉన్నాడు, ఈ సినిమాలో కూడా అలాగే ఉంది సాయి పల్లవి గారు. ఇంకపోతే సినిమా నాకు ఎలా అనిపించింది అంటే నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఒక్క సెకండ్ హాఫ్ తప్పితే దాన్ని కూడా చూడొచ్చు, బాగుంది. అండ్ మీరు ఆల్రెడీ చూసింటే సినిమా మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.